న్యూస్ సార్వత్రిక ఎన్నికలు సమరాన్ని తలపిస్తున్నాయి. ప్రత్యర్థుల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ రణరంగాన్ని తలపిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం ముగిసింది, కానీ క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి వర్గాల మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ఫ్యాక్షన్ ప్రాంతాలతో పాటు కృష్ణా, ప్రకాశం, గుంటూరులో పొలిటికల్ వార్ టెన్షన్ కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈసీ, పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఎన్నికలంటేనే రాజకీయ సమరం. ప్రత్యర్థి పార్టీని ఓడించడమే లక్ష్యం. ఈ సమయంలో భావోద్వేగాలు రగులుతాయి, గొడవలకు దారితీస్తాయి, వాగ్వాదాలు, కొట్లాటలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంటుంది. ఇటు కోస్తాంధ్రలోనూ ఈసారి రాజకీయ వాతావరణం హీటెక్కింది. నేతల మాటల తూటాలతో ప్రచారమైతే ముగిసింది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వాటి ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. రాజకీయ నాయకుల భవిష్యత్తు తేలనుంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కార్యకర్తల్లో ఉద్విగ్నత పెరుగుతోంది. తమ నాయకుణ్ణే గెలిపించుకోవాలనే పంతం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరుగుతాయోననే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని ఊహించిన ఎన్నికల అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాలు, పోలింగ్ బూత్లను గుర్తించి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. రాయలసీమ రాజకీయ రణరంగానికి ఎప్పుడూ కాలుదూవుతూనే ఉంటుంది. పొలిటికల్ పోరుకు ఫ్యాక్షన్ మిళితమై అగ్గి రాజేస్తూనే ఉంటుంది. ఈ సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు. నాయకుని గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు కార్యకర్తలు. ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందో తెలియని పరిస్థితి. దీనిపై అలర్ట్ అయిన అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లైన కడపలో మొత్తం 2726 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 768 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా సెంటర్ల దగ్గర అదనపు బలగాలను కేటాయించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలలోనూ సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. అనంతపురం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంది ఎన్నికల సంఘం. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడుతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు బరిలో ఉన్న తాడిపత్రి, అలాగే ధర్మవరం నియోజకవర్గాలు సమస్యాత్మకంగా మారనున్నట్టు గుర్తించారు. ఇందులో రాప్తాడులో 7, తాడిపత్రిలో 5, ధర్మవరం నియోజకవర్గంలో 7 సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడికి పోలీస్ సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను తరలించారు. ఇక కక్షలు, కార్పణ్యాలకు కేంద్రమైన కర్నూలు కోటలోనూ రాజకీయ వేడి గుబులు పుట్టిస్తోంది. ఫ్యాక్షన్ భయం వెంటాడుతోంది. జిల్లా మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ మొత్తం 330 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 14ంటిని గుర్తించింది. ఇక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంది. ఇక కోస్తాంధ్రలోనూ కొన్ని సున్నితమైన ప్రాంతాలు రాజకీయాన్ని రగిలిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. ముఖ్యంగా చీరాలలో ఆమంచిపై కేసు నమోదు చేయడం ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. చీరాలలో 50తో పాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 505 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను పెంచింది ఈసీ. అలాగే కృష్ణా జిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేటతో పాటు గుంటూరు జిల్లాలోని గురజాల, మాచర్ల సెగ్మెంట్లపైన ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తూనే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని తరలించింది. ఏదైనా చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించేలా బలగాలను మోహరిస్తోంది.